హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము Tenor D మొబైల్ యొక్క కెమెరా రివ్యూ చేద్దాము. అండ్ అదేవిధంగా దీన్ని మనము కంప్లీట్గా Redmi 5A మొబైల్తో కూడా కెమెరాని కంపేర్ చేద్దాము. సో ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం Tenor Dలో చూసుకున్నట్లయితే మనకు రేర్ కెమెరా 13 మెగాపిక్సెల్ విత్ f2.0 అపర్చర్తో వస్తుంది. అండ్ మనం ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే మనకు 5 మెగాపిక్సెల్ విత్ f2.2 అపర్చర్తో వస్తుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు Redmi 5లో చూసుకున్నట్లయితే మనకు రేర్ కెమెరా 13 మెగాపిక్సెల్ విత్ f2.2 అపర్చర్తో వస్తుంది. అండ్ మనం ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 5 మెగాపిక్సెల్ విత్ f2.0 అపర్చర్తో వస్తుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు శాంపుల్స్ చూసుకున్నట్లయితే మనకు Tenor Dలో కొంచెం ఇమేజెస్ అనేవి షార్ప్గా లేవు Redmi 5Aతో కంపేర్ చేస్తే. సో మీరు ఇక్కడ కూడా చూడవచ్చు, Redmi 5Aలో మనకు ఇమేజెస్ అనేవి చాలా షార్ప్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం డీటెయిలింగ్ కూడా చూడవచ్చు. సో డీటెయిలింగ్ చూసుకుంటే మనకు Redmi 5Aలో డీటెయిలింగ్ అనేది చాలా బాగుంది. సో మనకు డీటెయిల్స్ అనేవి చాలా క్లియర్గా కనబడుతున్నాయి. సో మీరు ఈ ఇమేజ్లో అబ్జర్వ్ చేయండి, డీటెయిలింగ్ అనేది మనకు చాలా అంటే చాలా క్లియర్గా ఉంది. ఫ్రెండ్స్, మనం ఇక్కడ Tenor Dలో చూసుకున్నట్లయితే మనకు ఎల్లో కలర్స్ అనేవి ఎక్కువ ఫోకస్ అవుతున్నాయి. అండ్ ఇంకా Redmi 5లో మనకు బ్లూ కలర్స్ ఎక్కువ ఫోకస్ అవుతున్నాయి. అందుకే మనకు Tenor Dలో ఇమేజెస్ అనేవి కొంచెము ఎల్లోయిష్ ఫ్లేవర్లో వస్తున్నాయి. అండ్ ఇంకా మనకు Redmi 5లో మనకు కొంచెం బ్లూయిష్ ఫ్లేవర్లో వస్తున్నాయి ఇమేజెస్ అనేవి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఎక్స్పోజర్స్ చూసుకున్నట్లయితే నేను డైరెక్ట్ సన్లైట్ ఆపోజిట్లో తీసాను ఇమేజెస్ అనేవి. సో మీరు ఇక్కడ ఎక్స్పోజర్స్ అండ్ అవన్నీ కూడా చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం Tenor Dలో ఇమేజ్ చూసుకున్నట్లయితే మనకు కొంచెం డల్గా ఉంది. బట్ Redmi 5లో మనకు ఇమేజ్ అనేది చాలా కలర్ఫుల్గా ఉంది. సో మీరు ఈ ఇమేజ్లో కూడా చూడవచ్చు. సో మనకు Tenor Dలో కొంచెం ఇమేజ్ అనేది డల్ కనిపిస్తుంది. బట్ Redmi 5లో మనకు ఇమేజెస్ అనేవి కలర్ఫుల్గా వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఫోకసింగ్ కోసం తీసాను ఈ ఫొటోస్ అనేవి. సో రెండు కూడా మనకు ఫోకస్ అనేవి చాలా బాగా అవుతున్నాయి. బట్ మనం ఫోకస్ చేసేటప్పుడు కొంచెం లెన్స్ అనేది స్ట్రగుల్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇమేజ్ చూసుకున్నట్లయితే మనకు రెండిట్లో కూడా క్వాలిటీ అనేది చాలా బాగుంది. సో మీరు ఇక్కడ చూడవచ్చు. సో రెండు కూడా మనకు చాలా బాగా వచ్చాయి. బట్ Redmi 5లో మనకు కొంచెం బ్రైట్నెస్ అనేది బాగా వచ్చింది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫ్రంట్ కెమెరాని చెక్ చేద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నేను రెండు కూడా ఫ్రంట్ కెమెరాని తీసాను. రెండింటికి మనకు 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరానే ఉంది. సో ఇక్కడ మీరు క్వాలిటీని జడ్జ్ చేయొచ్చు, రెండింటి ఫ్రంట్ కెమెరాలో ఏది బాగుంది అనేది. సో మనము Tenor Dలో చూసుకున్నట్లయితే మనకు కొంచెం రెడ్డిష్ ఫ్లేవర్ అనేది వస్తుంది, కొంచెం లైట్గా. అండ్ మనము Redmi 5లో చూసుకుంటే మనకు కొంచెం వైటిష్ ఫ్లేవర్ వస్తుంది. సో కొంచెం ఎక్స్పోజర్ అనేది ఎక్కువ అవుతుంది Redmi 5లో చూసుకుంటే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏదైతే వీడియో తీస్తున్నానో ఇది నేను Tenor Dతో తీస్తున్నాను. సో మీరు ఇక్కడ స్టెబిలైజేషన్ కూడా చూడొచ్చు అండ్ క్వాలిటీ కూడా చూడొచ్చు. సో నేను కొంచెం టిల్ట్ అవుతున్నాను. సో కలర్ బ్యాలెన్సింగ్ని కూడా మీరు చూడొచ్చు. సో ఎలా అడ్జస్ట్ చేసుకుంటుందో ఎక్స్పోజర్ని అదంతా కూడా. సో మనకు కలరింగ్ అయితే బాగానే ఉంది. అండ్ ఇక్కడ మీరు స్టెబిలైజేషన్ కూడా చూడండి. నేను కొంచెం వాక్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదైతే వీడియో తీస్తున్నానో ఇది నేను Redmi 5Aతో తీస్తున్నాను. సో ఇది మనకు ఫ్రంట్ క్యామ్ 5 మెగాపిక్సెల్తో వస్తుంది, f2.0 అపర్చర్తో. ఇక్కడ మీరు చూడవచ్చు, క్వాలిటీని జడ్జ్ చేయొచ్చు. సో కలర్ అడ్జస్ట్మెంట్ కూడా చూడొచ్చు మీరు ఎలా అడ్జస్ట్ అవుతుంది అనేది. సో మనకైతే ఓవరాల్గా బాగానే ఉంది. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ దీంట్లో వీడియో రికార్డింగ్ని చూసుకున్నట్లయితే రెండిట్లో కూడా మనకు వీడియోస్ అనేవి బాగానే రికార్డ్ అవుతున్నాయి. సో మనకు రెండిట్లో కూడా 1080p వరకు వీడియోస్ని రికార్డ్ చేయవచ్చు. సో మన కలర్స్ కూడా మనకు బాగానే కనిపిస్తున్నాయి. సో మీరు ఇక్కడ చూడవచ్చు. సో రెండిట్లో నేను తీసిన వీడియోస్ని మీరు. అండ్ మనం ఇప్పుడు స్టెబిలైజేషన్ని చెక్ చేద్దాం. సో ఈ రెండిట్లో స్టెబిలైజేషన్ ఎలా ఉంది అనేది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నేను Tenor Dలో వాక్ చేస్తున్నాను, మీరు చూడవచ్చు Tenor Dని పట్టుకొని. సో మనకు Tenor Dలో అయితే స్టెబిలైజ్ అవ్వట్లేదు వీడియో. సో చాలా షేక్ అవుతుంది. సో నెక్స్ట్ మనం ఇప్పుడు Redmi 5లో చూద్దాము. సో Redmi 5లో చూసుకున్నట్లయితే కూడా మనకు Redmi 5లో కూడా స్టెబిలైజేషన్ అయితే అవ్వట్లేదు వీడియో చూడొచ్చు. బట్ Tenor D కన్నా కొంచెం తక్కువ అవుతుందని చెప్పవచ్చు. సో షేక్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లో లైట్ కండిషన్లో చూసుకున్నట్లయితే మనకు రెండిట్లో కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది పర్ఫార్మెన్స్. బట్ మనకు ఇది HDRలో తీసాను. సో HDRలో మనకు Tenor Dలో కొంచెం బ్రైట్ అవుతుంది ఇమేజెస్ అనేవి. సో ఇది నేను ఫ్రంట్ క్యామ్లో తీసాను లో లైట్ కండిషన్స్లో, మీరు చూడవచ్చు. సో క్వాలిటీ అనేది మనకు రెండిట్లో కూడా బాగానే ఉంది. ఫ్రెండ్స్, మనకు రెండిట్లో పానోరామా మోడ్ ఉంది, మీరు ఇక్కడ చూడవచ్చు. సో నేను ఇది Tenor Dలో తీసాను. ఈ రెండు పానోరామా షాట్స్ బాగానే వస్తున్నాయి. అండ్ ఇది నేను Redmi 5లో తీసాను. సో ఫ్రెండ్స్, మనకు రెండిట్లో కూడా పానోరామా షాట్స్ అనేవి ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి.
ఫ్రెండ్స్ ఇంకొకటి మనము దీంట్లో షట్టర్ స్పీడ్ చూసుకుంటే కూడా Tenor Dలో మనకు చాలా స్లోగా ఉంది. సో మనం ఫోటో క్లిక్ చేసినాక కొంచెం టైం తీసుకొని మనకు ఫోటో అనేది స్నాప్ అవుతుంది. సో మనకు Redmi 5లో షట్టర్ స్పీడ్ అనేది చాలా ఫాస్ట్ ఉంది. అండ్ ఇంకొకటి మనకు ఫోకసింగ్ కూడా చాలా కష్టం అవుతుంది Tenor Dలో, బ్రైట్నెస్ చాలా ఎక్కువ ఉన్న అప్పుడు. సో మనం ఎప్పుడైనా సన్ సైడ్ కానివ్వండి లేకపోతే బ్రైట్నెస్ ఎక్కువ ఉన్న ప్లేసెస్లో ఫోటో తీస్తే చాలా డార్క్గా వస్తున్నాయి. సో మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడొచ్చు, నేను స్క్రీన్ మీద చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే Tenor D కెమెరా రివ్యూ ఇది. సో మనము Redmi 5తో కంపేర్ చేస్తే కూడా మనకు ఆల్మోస్ట్ కెమెరా అనేది సిమిలర్గానే ఉంది. బట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్లో మనకు కొంచెం Redmi 5 మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది Tenor D కన్నా. అండ్ ఫ్రెండ్స్ ఈ రెండిట్లో మీరు ఏది బెస్ట్ అనుకుంటున్నారో కింద కమెంట్స్లో చెప్పండి. దేని కెమెరా బాగుందని అనుకుంటున్నారో కింద కమెంట్స్లో చెప్పండి. సో ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి. సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవుతుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా కింద కమెంట్స్లో ఇవ్వండి. ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈజ్ సాయి కిరణ్ from Telugu Tech TV signing out. Jai Hind.